ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు అమీర్పేట్కి రావడం జరిగింది. మరి అమీర్పేట్లో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా జరిగిందనే విషయాల గురించి ఇక్కడున్న ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? అంజయ్య. ఏం చేస్తుంటారు సార్? ఏ కూలీలు చేస్తా దొరకక ఇగోది ఇక్కడ కూర్చున్నా, ఇగో టిఫిన్ తెచ్చుకొని ఇక్కడ కూర్చున్నా. ఏం లేదు, ఆ కేసు అది 4-5 సార్లు ముసలోళ్ళ ప్రజలకు దరఖాస్తు పెట్టినా, కాగితాలు ఇచ్చినా, కప్తాలు ఇచ్చినా ఏం వస్తలేము నాకు. మరి ఎట్లా బతకాలి? ఆయన ఏం నాకేం చక్కగా చేసిండు, ఒక కరెంటు బిల్లు మాఫీ చేసిండు అంతే. ఏం లేదు ఆయన చేసిన పద్ధతి. ఇంకేం చేసిండు అని చెప్పదు ఆయనకు. మాకు ఇందిరా మిల్లకు దరఖాస్తు పెడితే ఆ ఇందిరా మిల్లే రాలేక రపాయ మాకు. మేము అప్పుడు కష్టపడి కట్టుకున్నాం. అది నీకు ఇల్లు ఉందో ఇల్లు వద్దని ఇవ్వమంటుర్రు. మరి ఎట్లా చేయాలి? మాకేం ఈ గవర్నమెంట్ తోటి ఏం లాభం ఉందని చెప్పాలి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన ఎలా ఉంది? ఏం కాలే కదా, ఒకటే అయింది కరెంటు మాఫీ. గతంలో కేసీఆర్ అప్పుడు కూడా ఆయన ఏం చేయలే, ఈయన ఏం చేస్తలేడు. అప్పుడు ఉన్న ఆయన ఏం చేయలే, ఇప్పుడు ఉన్న ఆయన ఏం చేసిండు అని చెప్పాలి. అడక తినుకుంటా రోడ్డు మీద బతున్నాం అంతే. ఇది ఎంతకని మా పింఛన్ కూడా లేదు. ఎకరా భూమి ఉన్న వాళ్ళకంట 11,000 పడ్డ. ఇప్పుడు మనకు ఎకరా భూమి ఉంటుందంటే రావట. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నరసింహారెడ్డి. ఏం చేస్తుంటారు సార్? ఆర్టీసీ డ్రైవర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ అభిప్రాయం అంటే ఏం బాగానే ఉంది, కానీ ఇప్పుడు మనది మొత్తం బడ్జెట్ లేదు కదా, దాని మీద కొంచెం ఇబ్బందికరంగానే ఉంది సార్. అది అట్లా అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది కూడా అప్పుడు కూడా ఏం బాగాలేదు సార్. ఏం కరెక్ట్ సంక్షేమ పథకాలు ఏం రాలేదు. అప్పుడు కూడా ఏం బాగాలేదు. ఇప్పుడు కూడా చేద్దామని ఉంది, కానీ అలా బడ్జెట్ లేదు. దానివల్ల ఇంకా చాలా ఇబ్బందికరంగానే ఉంది సార్. ఇప్పుడు వాళ్ళ డబ్బులు ఉంటేనే ఏదైనా ఎవరైనా చేయగలుగుతారు. అలా డబ్బులు లేనా కూడా ఎవరేం చేయలేకపోతారు సార్. అట్లా. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే అని. మీ పేరు సార్? కొత్త లక్ష్మయ్య గౌడ్. ఏం చేస్తుంటారు సార్? మా గౌడ్ కులవృత్తి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసినట్టు బీఆర్ఎస్ చేసిన అప్పులను అది భర్తీ చేయడానికే వారికి సరిపోతుంది టైము. కాకపోతే వాళ్ళు అనుకున్నవి ఏవైతే హామీలు ఇచ్చారో అవి సాధ్యమైనంత వరకు అమలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఈజ్ గ్రేట్. అది ఆయన యొక్క ఆలోచన, మంచి అభిప్రాయం, మంచి ప్రజాపాలన బాగుంది ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అప్పులను వాళ్ళు సవరించుకోవడానికే వాళ్ళకి టైం సరిపోవటం లేదు. వాళ్ళు ఇప్పుడు ఉచిత బస్సు, కరెంటు మరియు అది గ్యాస్, ఇవన్నీ కూడా ఉచితంగానే అమలైనవి. అదేవిధంగా ఇప్పుడు మహిళా సంఘాలకు కూడా వాళ్ళకు కూడా రుణమాఫీ చేస్తున్నాడు, రైతులకు కూడా రుణమాఫీ చేస్తున్నాడు. ఇంతకన్నా ఇంకా మంచిగా ఏముంటుంది చెప్పడానికి? చాలా బాగుంది ప్రభుత్వం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో చేసిన కేసీఆర్ బంగారు తెలంగాణ అని చెప్పి భ్రష్టు పట్టించిండు. ఇంకేమీ లేదు అక్కడ. అంతా అప్పులు చేసి అంతా శూన్యం చేసిపోయిండు. ఇప్పుడు దాన్ని సవరించాలంటే వీళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది. కాకపోతే ఏంటంటే ప్రభుత్వ విధానం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా వ్యత్యాసంగా ఉంది. అది ఇక కేసీఆర్ ఎవరికి ఇచ్చిండో ఏం చేసిండో అది అంతవరకే. ఆయన ఎవరికి ప్రజలకు అనుకూలంగా ఏం చేయలేదు. అందరికీ ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తున్నాడు, అది లేదు. డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాడు, అది లేదు. ఎవరికి ఏమి ఇచ్చింది లేదు. మరి అంతే, ఇక అంతకన్నా నేను చెప్పలేము ఇక ఆయన. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? బాలరాజు నా పేరు. ఏం చేస్తుంటారు సార్? నాకు హాస్టల్స్ ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన పరిపాలన చేయదలుచు అనుకుంటుండు, కానీ ఆయనకి ఏంటంటే గైడెన్స్ ఇచ్చేవాళ్ళు రాంగ్ గైడెన్స్ ఇస్తారు. దానివల్ల ఆయనకు సరైన ప్రజల మీదకి ఉద్దేశంగా లేడు. కొన్ని అవి పెట్టిండు,
6 పథకాలు పెట్టిండు, ఏంటి అవి సరైన ఇవ్వడం లేదు, రైతు బంధు ఇవ్వడం లేదు. కాకపోతే ఆయనకు కొద్దిగా అనుభవం తక్కువ ఉండి కొద్దిగా ఉంది. ఇంకొక కొద్ది రోజులైతే అతని అనుభవం తెలుసుకుంటాడు, డెవలప్మెంట్ అవుతుంది. అది ఇప్పటికి 6 గ్యారెంటీలు ఎలా ఉన్నాయి? ఇది 6 గ్యారెంటీలలో ఏమి ఇంకా బస్సు ఒకటే ఉంది, ఇంకేమైనా ఇచ్చింది అనేది అది బస్సు ఒకటే ఆడో, అది కూడా పెద్ద ఇచ్చి కూడా ఏం ప్రయోజనం లేదు దాని గురించి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఈ కేసీఆర్ పరిపాలన అంటే అప్పుడు ఆయన ఉద్యమ నేత, కింది నుంచి వచ్చినాడు, అన్నీ చూసినాడు, మంచి చెడు అన్నీ చూసుకున్నాడు కాబట్టి ఆయన పరిపాలన అంత మంచిగానే ఉంది. ప్రజల కోసం అందరూ సంక్షేమాలు చేసిండు, కాళేశ్వరం కట్టిండు, అది కట్టిండు, ఇది కట్టి అన్నీ చేసిండు. ప్రజల సంక్షేమం అయితే బాగానే చేసిండు. థ్యాంక్ యూ సార్. రైట్ ఓకే.